వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మంచు ఫ్యామిలీకి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. స్ట్రాంగ్ డోస్ ఇచ్చేశారు. జల్పల్లిలో మరోసారి ఏమాత్రం టెన్షన్ ఏర్పడినా చూస్తూ ఊరుకోబోమని చట్టపరంగా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. అది విఐపి కుటుంబమైన, సెలబ్రిటీ కుటుంబమైన చట్టానికి అందరూ సమానమే, అందరిపై యాక్షన్ తీసుకోక తప్పదంటూ ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. జల్పల్లిలో గత 3-4 రోజులుగా మంచు ఫ్యామిలీ హైటెన్షన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మంచు టౌన్లో గొడవలు, ఘర్షణలు, మంచు టౌన్ ఎదురుగా కూడా టెన్షన్. ఆస్తుల వివాదమో మరోటో తెలియదు కానీ మొత్తానికి మంచు మనోజ్, మోహన్ బాబు, మంచు విష్ణుల మధ్య ఘర్షణలు జరిగాయి. మరీ ముఖ్యంగా మంచు మనోజ్ మంచు టౌన్ గేట్ను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించడం, మోహన్ బాబు అదే సమయంలో మీడియాపై దాడికి దిగడం, మరోవైపు మంచు విష్ణు ఆయన ప్రకటనలు, ఈ మొత్తం వ్యవహారంలో జల్పల్లి ఉడికిపోయింది. మంచు టౌన్లో మంచు మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు చూస్తూ ఊరుకోరు కదా. రాచకొండ కమిషనర్ అదే చేశారు. అదనపు జడ్జి హోదాలో, అదనపు మెజిస్ట్రేట్ హోదాలో ఆయన మోహన్ బాబుకు, మనోజ్కు, మంచు విష్ణులకు నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో జాయిన్ అయి కోర్టులో ఊరట పొందిన విషయం తెలిసిందే. కానీ ఈ ఇద్దరు కొడుకులు హాజరు కాక తప్పలేదు. మంచు మనోజ్ ఉదయం పూటే కమిషనర్ ముందు హాజరయ్యారు. అదనపు జడ్జి హోదాలో ఆయన్ను సుధీర్ బాబు విచారించారు. మరోసారి ఇలాంటి చర్యలు జరిగితే ఏమాత్రం చూస్తూ ఊరుకోవమంటూ ఆయన హెచ్చరించారు. మనోజ్ కూడా తన వైపు నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని, 1 సంవత్సరం పాటు సైలెంట్గా ఉంటానండి, తన వైపు నుంచి ఎలాంటి సమస్య రాదంటూ కమిషనర్కు హామీ ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన మీడియాకు ఇదే విషయాన్ని వెల్లడించారు. And make it more stricter and give us additional force to protect everyone and everybody's peace of the society. And he said the system is always there to the righteous way. మరోవైపు సాయంకాలం పూట మంచు విష్ణు కూడా సుధీర్ బాబు ముందు హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు విచారణ కొనసాగింది. సుధీర్ బాబు మంచు విష్ణుకు కాస్త స్ట్రాంగ్ డోస్ ఇచ్చినట్లు సమాచారం. చట్టపరమైన సమస్యలు ఉత్పన్నమైతే ఎవరిని ఉపేక్షించబోమంటూ ఆయన ఘాటు వార్నింగ్ ఇచ్చారు. తనకు కోర్టు అనుమతి ఉంది, తమ నాన్నకు కోర్టు అనుమతి ఉందంటూ ఆయన చెప్పబోయిన కోర్టు ఉత్తర్వుల అనంతరం ఏం చేయాలో అదే చేస్తాం. జల్పల్లిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావులేదు. స్థానికంగా ఎలాంటి ఉద్రిక్తత ఏర్పడిన మిమ్మల్ని బాధ్యులను చేస్తామంటూ సుధీర్ బాబు తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఈ విషయం కూడా అధికారికంగా కమిషనరేట్ కార్యాలయం తెలియజేసింది. సుధీర్ బాబు వారికి ఘాటు వార్నింగ్ ఇచ్చినట్టు. అంటే పోలీసులు ఇప్పుడు ఈ విషయంలో సీరియస్ అయ్యారు. జల్పల్లిలో 4-5 రోజులుగా కొనసాగుతున్న టెన్షన్ నేపథ్యంలో పోలీసులు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. మరి ముఖ్యంగా గేట్లు బద్దలు కొట్టడం, మీడియాపై దాడి, స్థానికంగా అలజడి, మంచు టౌన్లో తరచూ ఘర్షణలు, ఈ వ్యవహారంలో పోలీసులు కాస్త సీరియస్ అయ్యి ఇప్పుడు మంచు టౌన్పై పహరా కొనసాగిస్తున్నారు. 2-3 గంటలకు ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల జోక్యంతో మంచు టౌన్లో అలజడి శాంతిస్తుందా? అన్నదమ్ములు నిజంగా మాట్లాడుకుంటారా? తండ్రి సమక్షంలో చేరుతారా అంటే ఖచ్చితంగా చెప్పలేం. అది మంచు టౌన్ వ్యవహారం, మంచు ఫ్యామిలీ వ్యవహారం. వాళ్ళు తేల్చుకోవాల్సిందే.